రేపు మార్కెట్ 260 పాయింట్స్ దగ్గరగా పడుతుందని మీకు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నుంచి వస్తున్న డేటా పాయింట్స్ మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ప్లే చేస్తూ ఉంటాయి. ఏంటా నెగిటివ్ పాయింట్? అండ్ ఇన్ఫాక్ట్ మీరు బంగారపు ఒక ధరని ఇంటర్నేషనల్ గా చూసిన 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నుంచే స్ట్రాంగ్ గా మీకు గోల్డ్ ప్రైస్ లో కూడా ఫాల్ కనిపించుంటుంది. ఇది మీకు ఇంటర్నేషనల్ ప్రైస్, ఈవెన్ మన ఇండియన్ రూపీస్ ధరలో కూడా 1,53,000 మార్క్ కి బిలో ఇవాళ బంగారం పడింది. ఏంటి గ్లోబల్ గా ఇలా స్టాక్ మార్కెట్ ని బంగారాన్ని కిందకు తీసుకువెళ్తున్న అంశాలు, వీటి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ఎనర్జీ రిలేటెడ్ గా, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా మీకు ఒక ఇంపార్టెంట్ డేటాని షేర్ చేయాలి. మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో క్రూడ్ ఆయిల్ ఎంతలో ఉంది, బ్రెంట్ క్రూడ్ ఎంత ఉంది, క్రూడ్ ఆయిల్ ఎంతలో ఉందని చూస్తే అది $100 పర్ బ్యారెల్ దగ్గరగా చూస్తూ ఉంటారు. కానీ దుబాయ్ క్రూడ్ $150 పర్ బ్యారెల్ అబో ఉంది. ఒమాన్ క్రూడ్ $150 పర్ బ్యారెల్ అబో ఉంది. మనకి వాటితో సంబంధం ఏంటి? ఇండియన్ క్రూడ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ కదా, లేకపోతే క్రూడ్ ఆయిల్ కదా ఇక్కడ ట్రేడ్ అవుతున్నది కదా అంటే కాదు. మంది ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ఒమాన్, దుబాయ్ అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ తో 79:21 రేషియోతో ఉంటుంది. ఏంటి డేటా అంతా? దీన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ వార్ ఇంకొక 30 రోజుల్లో కానీ ఎండ్ అవ్వకపోతే ఎనర్జీ క్రైసిస్ ఆర్ ఎనర్జీ షాక్ గ్లోబల్ మార్కెట్స్ ఎందుకు తీసుకుంటాయన్నది కూడా ఈ డేటా పాయింట్స్ మీకు చెప్తున్నప్పుడే అర్థం అవుతుంది. దీని రిలేటెడ్ గా ఫ్యూ డేస్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పటికేం దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ మీకు మార్కెట్స్ లో కనిపించలేదు. బట్ ఇప్పుడే చెప్తే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇలా జరిగింది కాబట్టి ఇలా ఇంతలా ఎనర్జీ మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యాయని అప్పుడు మాట్లాడుకునే దానికంటే ముందే మీకు అర్థం అవుతుంది కదా అని ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మాత్రం మిస్ అవ్వద్దు. దీంతో పాటు ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ప్రైస్ యాక్టివిటీని డిస్కస్ చేసుకుంటూ ఇరాన్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ లీడర్ ని హతమార్చారు. అతన్ని ఎవరు అండ్ దానికి బదులుగా ఇరాన్ ఏం చెప్తుంది, దానికే ఇన్ఫాక్ట్ మార్కెట్స్ ఇలా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇవాళ రాత్రి రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి, అది ఏ టైంలో వస్తుంది, దాని రిలేటెడ్ గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి, ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్, వీటి గురించి మాట్లాడుకుంటూ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ కూడా డిస్కస్ చేస్తూ ఏ లెవెల్స్ బిలో మనకి మార్కెట్ ఓలటైల్ గా ఉండే అవకాశం ఉందో కూడా మాట్లాడుకుంటూ సుమారుగా 285 పాయింట్ల దగ్గరగా మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుందనే ఇండికేషన్ ఉంది. కాబట్టి ఏంటి ఆ ప్రాబ్లం అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం ఎలా చూడాలి అనే డేటాని డిస్కస్ చేసుకొని ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ప్రాబ్లం అంతా మార్కెట్ కి ఈ ఇష్యూ ఎండ్ అయిపోతుంది, ఇంకింతకు మించి ఎక్స్టెండ్ అవ్వదు, ఇదే పీక్, ఇంతకు మించి వర్స్ థింగ్స్ జరగవనే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ లో ఉంది కదా. బట్ దీన్ని బ్రేక్ చేసింది ఇజ్రాయెల్. వాళ్ళు చేసిన స్ట్రైక్స్ తో ఇరాన్ ఒక నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ గారి మరణం. ఈ ఒక్క పర్సన్ ఒక మరణంతో చాలా సంఘటనలు తన తర్వాత నుంచి మారుతూ వచ్చాయి. దీనికి కూడా మార్కెట్ ఏమి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వలేదు. మార్కెట్ ఇన్ఫాక్ట్ పెరిగింది ఇవాళ. బట్ ఇవాళ ఇరాన్ ఒక పార్లమెంట్ లో క్లియర్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా వే అనేది, ఆ పాసేజ్ అనేది ముందు వారికి ముందు ఎలాంటి కండిషన్స్ లో ఉందో ఆ కండిషన్స్ లోకి వెళ్ళదు అని అక్కడి పార్లమెంట్ స్పీకర్ కూడా తన స్పీచ్ లో చెప్తూ ఉండడం అండ్ తర్వాత కొంత అగ్రెసివ్ గా ఇరాన్ కూడా స్ట్రైక్స్ చేస్తూ ఉండడం గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ ఈవినింగ్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక ఓపెనింగ్ ఆర్ ఈ ఎంటైర్ కాన్ఫ్లిక్ట్ ఇంకొంత ఎక్స్టెండ్ అవుతుంది, ఇక్కడతో ఎండ్ అయ్యేలా లేదు, ఇంకొంత ఎక్స్టెండ్ అవుతుందని రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దానికి మీకు ఫస్ట్ రియాక్షన్ కనిపించింది క్రూడ్ ఆయిల్ లో. మీకు బ్రెంట్ క్రూడ్ 108 దగ్గరగా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో 103 దగ్గరగా ఉన్నది కాస్త ఇవాళ 4% పెరుగుంటుంది. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుంటుంది కొంత. కానీ వాటిని చూసి మనం నమ్మద్దు. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ మాట్లాడుకుందాం ఎనర్జీ ఇండెక్స్ రిలేటెడ్ గా, ఇండియన్ క్రూడ్ బాస్కెట్ రిలేటెడ్ గా. సో క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అయింది. ఇండియన్ రూపీ ఎప్పుడు వెళ్ళనంత లో ఇప్పుడు ఇవాళ $92.88 $1 ఈక్వల్ టు 93 రూపీస్ దగ్గరికి ఇవాళ వీక్ అయింది. అండ్ అదే పాయింట్ ఆఫ్ టైం లో ఇండియన్ రూపీ వీక్ అవుతూ ఉండడం, క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉండడం, గోల్డ్ ఫాల్ అవుతూ ఉండడం, ప్యారలల్ గా మనకి ఇండియన్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా ట్రేడ్ అయ్యే గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్ లో టర్న్ అవుతూ ఉంది. నేషనల్ సెక్యూరిటీ చీఫ్ ని ఇన్ఫాక్ట్ ఈ అలీ లారిజానీ రిలేటెడ్ గా 2 రోజుల క్రితం తను చేసిన స్టేట్మెంట్స్ ని కూడా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇరాన్ రిలేటెడ్ గా అలాంటి ఇంపార్టెంట్ పర్సన్ ని తొలగిస్తూ ఉండడం, వాళ్ళు స్ట్రాంగ్ గానే మేము ఇప్పటి వరకు మేము యూజ్ చేయని ఎక్విప్మెంట్ ని, వార్ రిలేటెడ్ గా యూజ్ చేయని మిసైల్స్ ని అండ్ యుద్ధ పరికరాలని ఇప్పుడు వాడతాం, మీకు సర్ప్రైజ్లు ఇస్తామనేలా ఇరాన్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కూడా వారికి ముందున్న ప్లేస్ కి అయితే వెళ్ళదనే స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి క్లియర్ గా వస్తుండడం, పార్లమెంట్ లో వస్తుండడం. ఈ ఇష్యూ ఇంకాస్త ఫర్దర్ గా ముందుకు వెళ్తుంది. యుఎస్ కూడా అగ్రెషన్ చూపిస్తుంది, దీనికి ఇరాన్ కూడా అగ్రెషన్ చూపిస్తుంది. వాట్ రష్యా అండ్ చైనా ఎలా ప్లే చేస్తాయి బ్యాక్ సైడ్ నుంచి అన్నది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఇవాళ ఈవినింగ్ నుంచి టర్న్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ లో ఉంచాలి, మాకు నాటో అలైస్, యూరోపియన్ కంట్రీస్, యూకే వీటి రిలేటెడ్ గా సపోర్ట్ కావాలనేలా రీసెంట్ గా అడిగారు. చైనా, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా వీటి అన్నిటి సపోర్ట్ కూడా అడిగారు, ఇంక్లూడింగ్ ఇండియా. ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. దానికి ట్రంప్ నిన్న సోషల్ మీడియా వేదికగా అమెరికా వీక్ అయిపోయింది, ప్రతి ఒక్కరిని బెగ్గింగ్ చేసుకుంటుంది హెల్ప్ కోసం అని సర్వత్రా విమర్శలు వస్తూ ఉండడం, మాకెవ్వరి హెల్ప్ అవసరం లేదు. ఇక్కడ చూడండి క్యాపిటల్ వర్డ్స్ లో, వి డోంట్ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్, మేం స్ట్రాంగ్, మేం చూసుకోగలం, ఆల్రెడీ ఇరాన్ కి సంబంధించి చాలా వరకు మిలిటరీని తీసేసాం, ఇంకొంత మాత్రమే ఉంది, మాకు అసలు ఈ పాయింట్ లో ఎవరి హెల్ప్ అవసరం లేదు
మర్చిపోలేదు, కాకపోతే గుర్తు పెట్టుకుంటాం ఎవరెవరు మేము హెల్ప్ అడిగినప్పుడు మాకు ఇవ్వలేదో వాళ్ళనైతే మేము మర్చిపోమనే స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ట్రంప్ ఏం చేశారు ఫైనలీ ఇరాన్ లో అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రం స్ట్రాటజిక్ గా చూసి మరి కీ ఇంపార్టెంట్ పర్సన్ ని రీసెంట్ 2-3 డేస్ లో ఒక్కొక్కరిగా తొలగిస్తూ వస్తున్నారు. దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లార్జాని తన డాటర్ ఇంట్లో ఉంటున్నప్పుడు స్ట్రాటజిక్ గా ప్లే చేసి తనని ఈవెన్ తన కుమారుడిని కూడా హతమార్చారనేలా మనకి డేటా అయితే వస్తుంది. ఇతనే టాప్ మిలిటరీ స్ట్రాటజిస్ట్ అనమాట ఇరాన్ రిలేటెడ్ గా. ఈవెన్ ఇరాన్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన మినిస్టర్ ని కూడా టార్గెట్ చేసినట్టు, ఇన్ఫాక్ట్ ఆ ఇంటెలిజెన్స్ మినిస్టర్ ని కూడా హతమార్చినట్టు కొద్ది నిమిషాల క్రితం ఇజ్రాయెల్ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. బీబీసీ అండ్ ఇతర ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది. ఇది కొద్ది నిమిషాల క్రితం కూడా అప్డేట్ అవుతుంది బీబీసీలో. సో యుఎస్ పర్టికులర్ గా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ కి సంబంధించిన కీ పర్సన్స్ ని తీసేస్తూ ఉండడం, ఇరాన్ మేము చూపిస్తాం ఇప్పుడు మేమేంటో, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రాటజీతో మేము యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజివ్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తుండడం, ఇవన్నీ కూడా గ్లోబల్ మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా హిట్ చేస్తున్నాయి. ఫ్యూ మినిట్స్ బ్యాక్ రిలేటెడ్ గా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గా లేటెస్ట్ అప్డేట్స్ రిపోర్ట్ అవుతుండడం, టైం టు టైం వస్తూ ఉండడం, దీనికి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇరాన్ ఏ రకంగా స్పందించి దగ్గరగా ఉంటున్న సౌదీని ఇతర అరబ్ కంట్రీస్ ని ఎలా హిట్ చేస్తుంది. బికాస్ ఇజ్రాయెల్ ని కానీ యుఎస్ ని కానీ ఇప్పటి వరకు వాళ్ళు స్ట్రాంగ్ గా చేసింది ఏం లేదు. దగ్గరగా పక్కన ఉన్న కంట్రీస్ ని హిట్ చేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని స్ట్రాంగ్ గా క్లోజ్ చేసి పెట్టి ఉంచడం, ఇది వాళ్ళు చేస్తున్నది. దగ్గరగా ఉన్న అరబ్ కంట్రీస్ లో యుఎస్ కి సంబంధించిన బేసెస్ ని మాత్రం స్ట్రాంగ్ గానే హిట్ చేశారు, యుఎస్ కి డామేజ్ క్రియేట్ చేశారు. బట్ అది ప్యారలల్ గా ఈ సౌదీ మీద అండ్ ఒమాన్ మీద, ఖతార్ మీద, ఇలాంటి అదర్ కంట్రీస్ మీద కూడా పడుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చేస్తున్న స్టార్టింగ్ లో మీకు రూపీ 92 రూపీ 88 పైస్ దగ్గరగా కనిపించుంటుంది. ఇప్పుడు 92 రూపీ 92 పైస్ దగ్గరగా కనిపించింది. ఇలా ఎప్పుడైతే మీకు రూపీ ఫర్దర్ గా వీక్ అవుతూ ఉంటుందో ఇది మన గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా, మార్కెట్ రిలేటెడ్ గా కూడా సెల్లింగ్ ప్రెషర్ ని పెంచుతుంది. మన రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుండడం, క్రూడ్ ఆయిల్ మీకు స్టార్టింగ్ లో చూపించినప్పుడు 107 చేంజ్ దగ్గరగా ఉంటుంది, ఇప్పుడు 108. సో స్లోగా క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంది. గోల్డ్ సూపర్ వేలో ఫాల్ అయింది. 3% దగ్గరగా బంగారం పడినట్టు సుమారుగా $5,000 పర్ బ్యారెల్ దగ్గర నుంచి ఇప్పుడు $4,840 పర్ బ్యారెల్ దగ్గరగా గోల్డ్ అయితే ఫాల్ అయింది. సుమారుగా ఇవాళ నేను చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి 1,51,500 దగ్గరగా ఇవాళ బంగారం MCX లో లోయర్ సైడ్ కి అయితే ఫాల్ అయింది. ఇదంతా కూడా ఇష్యూ ఇంకొంత బిగ్ వేలో వెళ్తుంది, ఇక్కడతో ఎండ్ అవ్వట్లేదని గ్లోబల్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో అనుకునే దానికంటే ఇది ఇంకొక లెవెల్లోకి వెళ్తుందని అనుకోవడం వల్లే ఇవాళ మార్కెట్ టైం తర్వాత నుంచి వస్తున్న అప్డేట్స్, ఇజ్రాయెల్ రిలేటెడ్ గా, యుఎస్ రిలేటెడ్ గా వస్తున్న న్యూ అప్డేట్స్, ఇరాన్ దానికి ఇస్తున్న రెస్పాన్స్, ఇవన్నీ కూడా గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఒకసారి ఈ డాక్యుమెంట్ ని చూడండి. ఇది రాసింది జో కెంట్. తిను నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ రిలేటెడ్ గా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అమెరికా రిలేటెడ్ గా తను రిజిగ్నేషన్ చేస్తున్నారు. తను ఏం చెప్పారో తెలుసా? ట్రంప్ కి లేఖను రాస్తూ ఇరాన్ మీద మనం ఎందుకు యుద్ధం చేస్తున్నాం, అసలు ఇరాన్ రిలేటెడ్ గా మనకు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు, ఇరాన్ మన సైడే ఉంది, మనకు అసలు థ్రెట్టే కాదు, కేవలం ఇజ్రాయెల్ కారణంగానే మనం ఈ యుద్ధాన్ని చేస్తున్నాం, పవర్ఫుల్ అమెరికా లాబీకి మనం ఇన్వాల్వ్ అయిపోయాం, అన్నెసరీగా యుద్ధం చేస్తున్నాం అనేలా తను ఈ లేఖని ట్రంప్ కి రాశారు. అంటే ఇండైరెక్ట్ గా ట్రంప్ పరువు ఇంటర్నేషనల్ గా తీయాలనే ప్రయత్నం. దానికి ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. 2020లో ఈ సేమ్ పర్సన్ ఇరాన్ రిలేటెడ్ గా మనం ఎందుకు కామ్ గా కూర్చోన్నాం, వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేయట్లేదని సేమ్ పర్సన్ చేసిన ట్వీట్ ని కోట్ చేస్తూ దానికి రెస్పాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఫైనల్ గా ట్రంప్ ఇరాన్ ని వదిలిపెట్టేది లేదని, త్వరలో వదిలేస్తామని, కానీ ఇప్పుడైతే వదిలేది లేదని, చేయాల్సిన పనులు చేశాకే ఇరాన్ నుంచి మేము బయటకు వస్తామని ఇలా స్ట్రాంగ్ అగ్రెషన్. లాస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ కూడా ఇరాన్ ని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ తను చేస్తూ వస్తున్నారు. అండ్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా, ఎనర్జీ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటా మాట్లాడుకునే ముందు బంగారం రిలేటెడ్ గా ఇవాళ 3 o'clock నుంచి కూడా ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ గోల్డ్ సెగ్మెంట్ లో మనకి కనిపించింది. దానికి గతంలో అనుకున్నట్లు జస్ట్ డాలర్ ఇండెక్స్ మాత్రమే కారణం కాదు. రీసెంట్ టైమ్స్ లో డాలర్ ఇండెక్స్ పడుతున్నది కాస్త ఇవాళ సడన్ గా 330 నుంచి స్పైక్ అయింది, పెరిగింది డాలర్ ఇండెక్స్, విచ్ ఇస్ బ్యాడ్ ఫర్ ద గోల్డ్. బట్ ఓన్లీ గోల్డ్ ప్రైస్ లో కూడా ఇవాళ మంచి ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సర్టెన్ సెల్ ఆఫ్ కూడా ఇంటర్నేషనల్ గా మనం చూస్తున్నా. వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ, గోల్డ్ రిలేటెడ్ గా ఉన్న ప్రాఫిట్స్ కొంత బుక్ చేసి క్యాష్ లోకి మూవ్ అవడానికి కూడా ఈ గోల్డ్ రిలేటెడ్ గా వస్తున్న సెల్ ఆఫ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రాబబుల్ రీజన్ కూడా అయ్యుండొచ్చు. ఇవాళ క్రూడ్ ఆయిల్ ఇంత పెరుగుతూ ఉంటే, ఇంత అన్సర్టన్ గా గ్లోబల్ ఎకానమీ ఉంటే, ఇన్ఫ్లేషన్ పెరిగి వడ్డీ రేట్లు రిలేటెడ్ గా డెసిషన్ ఫెడ్ వాళ్ళు ఏమైనా ఆపోజిట్ గా చెప్తారా? ఇవాళ వాళ్ళ మీటింగ్ ఉంది, ప్రాబబ్లీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా హార్ష్ స్టేట్మెంట్స్ వస్తాయని కూడా ముందుగానే ఊహిస్తూ ఇవాళ గోల్డ్ లో సెల్ ఆఫ్ వచ్చుండొచ్చు. అంటే ఇవాళ ఒక పాయింట్ కి క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరగడం, గ్లోబల్ గా ఒక అన్సర్టనిటీ మళ్ళీ ముదిరిపోవడం, ఇలా జరగకపోయింటే ప్రాబబ్లీ ఫెడ్ వాళ్ళ స్టేట్మెంట్స్ కొంత లైటర్ టోన్ తో ఉండేవేమో. కానీ ఇప్పుడు విషయం ఇంకా అగ్రెసివ్ అవుతూ ఉండడం, యుఎస్ వాళ్ళు ఇప్పుడే మేము వెనక్కి రాం, కొంత టైం తర్వాత వెనక్కి వస్తామని, ఇరాన్ వాళ్ళు మేము ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని వారికి ముందున్న కండిషన్ కి తీసుకువెళ్ళమని అంత అగ్రెసివ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, దీనికి ఫెడ్ చైర్మన్ పవల్ గారు కూడా చేసే స్టేట్మెంట్స్ యాడ్ అయితే గోల్డ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీని యాడ్ చేస్తుంది. కాబట్టి ఆ పానిక్ తో ఇవాళ గోల్డ్ మనకి ఫాలో అయ్యుండొచ్చు. బట్ గోల్డ్ రిలేటెడ్ గా ఇప్పుడు ఫాలో అయింది రియల్ ఫాల్ కాకపోవచ్చు. ఈ ఫెడ్ వాళ్ళ డెసిషన్ 11:45 అరౌండ్ వస్తుందా, అదే మీకు మన వాట్సాప్
వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. చాలా ఫేక్ ఛానల్స్ అండ్ మా ఇమేజెస్ ని పెట్టుకొని చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ సోషల్ మీడియాలో ఇస్తున్నారు. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు కూడా ఇస్తున్నా. అవేవి కూడా నిజం కాదు. నమ్మి ఎక్కడా కూడా ఫేక్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వద్దు. అఫీషియల్ లింక్స్ ఎప్పుడు కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లోనే ఉంటాయి. ఇలా నమ్మి ఎవ్వరికి ₹1 కూడా కట్టకండి. మేము ఎటువంటి పెయిడ్ సర్వీసెస్, పెయిడ్ కోర్సెస్, పెయిడ్ టిప్స్ ఎటువంటివి మేము డబ్బులకి మా నాలెడ్జ్ ని అమ్ముకోవట్లేదు. అండ్ బ్యాక్ టు ద టాపిక్, ఇవాళ రాబోతున్న అప్డేట్ గోల్డ్ రిలేటెడ్ గా ఫేవరబుల్ గా లేకపోతే అంటే కమింగ్ టైమ్స్ లో రేట్ కట్స్ ని కంప్లీట్ గా రూల్ అవుట్ చేస్తూ ఇన్ఫ్లేషన్ నే ఫోకస్ చేస్తున్నామని ఎలా ఫెడ్ వాళ్ళు కానీ అప్డేట్ చేస్తే గోల్డ్ ఆల్రెడీ రియాక్ట్ అయింది, బట్ ఇంకాస్త ఫర్దర్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఇలాంటి కండిషన్ లో ఎకానమీని బూస్టప్ చేయడానికి ఏదైనా డెసిషన్స్ తీసుకుంటామని ఇలా చెప్తే మాత్రం గోల్డ్ రిలేటెడ్ గా సూపర్ పాజిటివ్ అవుతుంది. ఇవాళ 11:45 అరౌండ్ ఆ డేటా వస్తుంది. 1 o'clock లోపు మీటింగ్ రిలేటెడ్ ఉన్న అవుట్కమ్స్ మనకు వస్తాయి. ఈ ఎంటైర్ డేటా వెరీ ఇంపార్టెంట్ గా హిట్ చేసేలా, గ్లోబల్ మార్కెట్స్ ని, గోల్డ్ ని హిట్ చేసేలా ఏదైనా డేటా ఉంటే అది మీకు మన వాట్సాప్ ఛానల్లో తప్పకుండా ఇవాళ నైట్ షేర్ చేస్తాను. ఇప్పుడు మేజర్ ది క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాలి. క్రూడ్ ఆయిల్ ఏమో కాన్స్టెంట్ గా పెరుగుతున్నట్టు, బ్రెంట్ క్రూడ్ మీకు $108 దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ప్రెసెంట్ సౌదీ రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ ధర $150 పర్ బ్యారెల్, ఒమన్ రిలేటెడ్ గా $150 పర్ బ్యారెల్, బ్రెంట్ క్రూడ్ ఏమో 108, ఈవెన్ నార్మల్ యుఎస్ క్రూడ్ ఆయిల్ $98 పర్ బ్యారెల్ దగ్గరగా కనిపిస్తుందా. అంటే దుబాయ్ లో అమ్ముతున్న క్రూడ్ ఆయిల్ కంటే అమెరికాలో అమ్ముతున్న క్రూడ్ ఆయిల్ $50 పర్ బ్యారెల్ దగ్గరగా తక్కువగా ఉంది. అంటే సుమారుగా దుబాయ్ లో యుఎస్ కంటే 50% ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు క్రూడ్ ఆయిల్. ఇది యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ అంతా లైట్ తీసుకుంటూ ఉంది. కానీ ఇదే గొడవ అంటే ఇరాన్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ ఇంకా ఇదే ముదురుతూ వెళ్లి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని కానీ యుఎస్ విడిపించలేకపోతే ఎనర్జీ షాక్ మార్కెట్ కి హిట్ అవుతుంది. ఎలా అంటే యుఎస్ తనకు సంబంధించిన రిజర్వ్స్ నుంచి లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ ద బ్యారెల్స్ ని రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ చేస్తుంది. 172 మిలియన్ బ్యారెల్స్ దగ్గరగా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ దగ్గర నుంచి ఇప్పుడు యుఎస్ రిజర్వ్స్ దగ్గర నుంచి ఈ బ్యారెల్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ బయటకు వస్తూ ఉంది. ప్రెసెంట్ రిజర్వ్స్ లోయెస్ట్ 1980 కి లోయెస్ట్ దగ్గరగా ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కానీ అలానే క్లోజ్ అయ్యి ఫర్దర్ గా కూడా అది అలానే ఉంటే స్లోగా వాళ్ళ రిజర్వ్స్ డిప్లీట్ అవుతూ, అమెరికా ఒక రిజర్వ్స్ డిప్లీట్ అవుతూ ఒక వీక్ పాయింట్ కి వస్తారు. సో దట్ వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళ రిజర్వ్స్ ని బయటికి ఇవ్వలేరు. దాంతో యుఎస్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతూ ఐఈఏ వాళ్ళు ఈ రీసెంట్ గా 400 మిలియన్ బ్యారెల్స్ దగ్గరగా ఇస్తా అన్నారా. అది కూడా ఓవర్ ద పీరియడ్ ఐ థింక్ 20 days పాటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. కాబట్టి నేను 30 days అన్నాను. ఆ టైం పీరియడ్ లోపు కూడా ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వకపోతే ఈ ఎంటైర్ ఎనర్జీ సప్లైస్ అన్ని వీక్ అవుతూ అమెరికా ఒక క్రూడ్ ఆయిల్ ధర కూడా దుబాయ్, ఒమన్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ధరకి రావాల్సి ఉంటుంది. సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా $140-150 పర్ బ్యారెల్ కి రావాలి. మరి ఇండియా కూడా ప్రెసెంట్ $140-150 పర్ బ్యారెల్ ఒమన్ దగ్గర నుంచి, దుబాయ్ దగ్గర నుంచి కొంటుందా అంటే అసలు ఇండియా ఎక్కడి నుంచి కొంటుంది క్రూడ్ ఆయిల్, ఎంత పే చేస్తుంది ప్రెసెంట్ ఇండియా అంటే ఇండియా క్రూడ్ బాస్కెట్ 79-21 రేషియోలో స్వీట్ అండ్ సోర్ క్రూడ్ ఆయిల్ ని మిక్స్ చేస్తుంది. స్వీట్ అండ్ సోర్ క్రూడ్ ఆయిల్ ఒక డిఫరెన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. ఇది రిఫైనరీస్ దగ్గర మిక్స్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఈ పోర్షన్ లోనే మిక్స్ చేయాలని ఏం లేదు. ఈ పోర్షన్ విత్ రెస్పెక్ట్ టు ద అవైలబిలిటీ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద కాన్ఫ్లిక్ట్స్ మనం మార్చుకుంటూ ఉంటాం. మరి స్వీట్ క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అన్నమాట. నార్త్ అట్లాంటిక్ బేసిన్ దగ్గర నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్. బట్ సోర్ క్రూడ్ ఆయిల్ ఒమన్, దుబాయ్ రిలేటెడ్ గా ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 100 దగ్గర కాదు, $150 పర్ బ్యారెల్ దగ్గర ఉంది. బట్ మన ఇండియాకి సంబంధించిన ఎనర్జీ క్రూడ్ బాస్కెట్ అని ఒకటి ఉంటుంది, క్రూడ్ బాస్కెట్. అందులో మనం బ్రెంట్ క్రూడ్ ఒకటే కాదు యూస్ చేసేది, ఒమన్, దుబాయ్ క్రూడ్ ఆయిల్ ని కూడా అక్కడ యూస్ చేస్తాం. బట్ స్టిల్ మన క్రూడ్ ఆయిల్ ఒక ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ ఒక ధర పెరగకపోవడానికి కారణం రీసెంట్ టైమ్స్ లో మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొండాం. రష్యా ఒక క్రూడ్ ఆయిల్ అనేది బ్రెంట్ క్రూడ్ కి లింక్ అయి ఉంటుంది, ఈ ఒమన్, దుబాయ్ కి కాదు. సో ఓవరాల్ గా ఇప్పుడు నేను చెప్తున్న దానికి ఒక కంక్లూజన్ ఏంటంటే యుఎస్ దగ్గర ఉంటున్న రిజర్వ్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవడం ద్వారా ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉండడం, అక్కడ క్రూడ్ ఆయిల్ ధరని వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఒకవేళ రిజర్వ్స్ ఇంకొక 20 to 30 days పాటు కూడా రిలీజ్ చేయాల్సి వస్తే అక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఈ ఒమన్, దుబాయ్ రిలేటెడ్ ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలకి మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. ఐఈఏ వాళ్ళ సప్లైస్ కూడా ఆ పాయింట్ కి డిప్లీట్ అయితే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ దీని ఇంపాక్ట్ ని చూస్తుంది. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ విత్ ఇన్ 2 weeks లోపైన 14 days లోపైన ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సూయజ్ కెనాల్ ద్వారా అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా ఏ క్రూడ్ ఆయిల్ అయితే యూరోప్ కి వెళ్తుందో వెళ్ళడానికి 30 రోజులు పడుతుంది. బట్ మన ఏషియాకి రావడానికి 10 to 15 days పడుతుంది. సో ఎప్పుడైనా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి ఈ ఏరియాలో, ఈ మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చి క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోతే ఫస్ట్ ఆ షాక్ చూసేది మనం. చైనా ఇప్పుడు చైనాకి వెళ్తున్నాయి, బట్ ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ చూసేది మనం, ఏషియన్ కంట్రీస్ చూస్తాయి, తర్వాత యూరోప్ చూస్తుంది. ఎందుకంటే యూరోప్ దగ్గరికి వెళ్ళాలంటే 30 రోజులు పడుతుంది. ఈ 30 రోజుల్లో కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయింది అనుకోండి, వాళ్ళకి అసలు ఆ ఇంపాక్టే కనిపించదు. కానీ మనకి 10 రోజుల్లోనే కనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఒక వార్ స్టార్ట్ అయ్యి 10 రోజుల పాటు అది కొనసాగుతూ ఉందంటే ఇంపాక్ట్ ఇమీడియట్ గా మన ఎనర్జీ మీద పడుతుంది. 15, 20 రోజులు, 30 రోజులు ఇలా పెరిగే కొద్దీ మన రిలేటెడ్ గా ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా పడుతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది ఓపెన్ అవ్వడం ఇంపార్టెంట్. బట్ వాళ్ళ పార్లమెంట్ లోనే వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు వార్కు ముందున్నదా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వెళ్ళదని. ఇది మార్కెట్ కు ఒక మేజర్ ఇంపాక్ట్ లాగైతే కనిపించింది. ప్రాబబుల్లీ దానికి మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. సో ఆన్ కమింగ్
కమింగ్ డేస్ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ జస్ట్ ఈ వార్ అలా నడుపుకుంటూ వెళ్తాం. రోజు ఏదో ఒక దాడి చేస్తాం, దానికి ఇరాన్ వాళ్ళు ఏదో దాడి చేస్తారు, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అలా క్లోజ్ లో పెడతారని నడుపుకుంటూ వెళ్తే మాత్రం ఇది మార్కెట్ దీన్ని ఎక్కువ కాలం టాలరేట్ చేయలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలీజ్ అవ్వాలి, అయితే డీల్ ద్వారానే రిలీజ్ అవ్వాలి. ఇరాన్ రిలేటెడ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని యూఎస్ అయినా హ్యాండ్స్ లోకి తీసుకోవాలి. ఈ రెండింటిలో ఏది జరగకపోతున్నా ఓవర్ ద పీరియడ్ యూఎస్ లో ఉంటున్న ఎనర్జీ మార్కెట్ కూడా ఇప్పుడుంటున్న స్టెబిలైజేషన్ ని కోల్పోతుంది. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ మార్కెట్ క్రైసిస్ అది హిట్ చేస్తుంది. హోప్ ఈ ఎంటైర్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని. అండ్ మన మార్కెట్ 23,777 దగ్గర క్లోజ్ అయింది కదా, 23,450 ఇక్కడ నుంచి ఒక 320 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ కి బఫర్ ఉన్నా పర్లేదు, అది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇవాళ వెళ్ళిన హై 23,860-870 జోన్ మార్కెట్ కి నియర్ టర్మ్ లో రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉంటే, అన్లెస్ ఫెడ్ దగ్గర నుంచి ఏదైనా స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ కానీ ఇరాన్ రిలేటెడ్ గా సరే అంత సీరియస్నెస్ లేదని మార్కెట్ కు ఒక క్లారిటీ కానీ రెండు లేకపోతే రేపు మార్కెట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ వెళ్ళిన హై 23,860 అరౌండ్. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బ్రేక్ చేయడానికి చూసిన ఇంపార్టెంట్ లెవెల్ 23,450 అరౌండ్. ఈ జోన్ మధ్యలో మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది, అది హైది బ్రేక్ చేస్తుందా లోది బ్రేక్ చేస్తుందా దాన్ని బట్టి మార్కెట్ లో ఫర్దర్ యాక్షన్ అనేది ప్రైస్ పరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్. ఇవాళ నైట్ 11:45 అరౌండ్ ఫెడ్ రిలేటెడ్ గా అప్డేట్ ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్ కంటే కూడా గోల్డ్ కి చాలా ఇంపార్టెంట్. వాల్యుబుల్ డేటా మీకు తప్పకుండా గ్రూప్ లో షేర్ చేస్తాను. ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అంత హిట్టింగ్ ఇంపాక్ట్ ఉంటే. నెక్స్ట్ FIS రిలేటెడ్ గా డేటా కూడా అప్డేట్ అవుతూ ఉంది. ఈ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా సెల్ చేస్తున్న వాళ్ళు కాస్త లాస్ట్ డే 4,700 crores కి కొంత తగ్గారు గతంలో పోలిస్తే అని అనుకున్నామా. ఇవాళ 1,800 crores కి వచ్చారు. సిగ్నిఫికెంట్ గా సెల్లింగ్ తగ్గింది. కానీ సాయంత్రం నుంచి గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్ ఆఫ్ కొంత ఎక్స్టెన్సివ్ గానే కనిపిస్తుంది. 285 పాయింట్స్ దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఈ పాయింట్ లో కూడా రెడ్ లో ఉంది. కాబట్టి ప్రాబబుల్లీ రేపు గ్యాప్ డౌన్ అయి మార్కెట్ ఫాలో అవుతుంటే మాత్రం FIS యొక్క సెల్లింగ్ ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ అర్బన్ కంపెనీ వాళ్ళ స్టాక్ 20% దగ్గరగా పెరిగి కొంత కూల్ ఆఫ్ అయి 10% దగ్గరగా పాజిటివ్ గా క్లోజ్ అయిందా? దీనికి కారణం SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ కంపెనీలో 632 కోట్లు పెట్టి వాటాను కొంటున్నారనేలా వస్తున్న ఇంపార్టెంట్ డేటా. ఇదేం ఫస్ట్ టైం SBI వాళ్ళు కొంటున్నది కాదు. గతంలో ఆల్రెడీ SBI వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా 1.89% హోల్డ్ చేస్తున్నారు డిసెంబర్ 2025 నాటికి. ఇప్పుడు అడిషనల్ గా 4% కొంటున్నట్టు. మరి అమ్ముతున్నది ఎవరు? వెలింగ్టన్ మేనేజ్మెంట్ అండ్ DF ఇంటర్నేషనల్ వాళ్ళు ఎగ్జిట్ తీసుకుంటున్నారు. స్మార్ట్ మనీ షిఫ్ట్ అవుతుంది ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళ అండర్ లోకి స్టేక్ అయితే షిఫ్ట్ అవుతుండడం, మ్యూచువల్ ఫండ్ కొంటూ ఉందనేసరికి స్టాక్ లో ఇవాళ మనకి బజ్ అయితే కనిపించింది స్ట్రాంగ్ గా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తిని మీరు గుర్తుపట్టే ఉంటారు కదా, నార్త్ కొరియా అనగానే వినిపించే పేరు కిమ్. తనకి తన దేశంలో ఎన్నికలు జరపాలనిపించింది. అసలు వాటి వల్ల యూజ్ ఏం లేదు, కానీ మొత్తానికి ఎన్నికలు జరపడం. ఫైనల్ గా తన విన్ రేట్ చూడండి, 99.93% ఓట్స్ అంట. ఎంత మంచిగా తన పాలన చేస్తే మాత్రం మరి అంత పాజిటివ్ గా ఓట్స్ వస్తాయా? మార్చ్ 15th నిర్వహించిన ఈ పోల్స్ లో తను స్వీప్ చేశారు యునానిమస్ గానే. ఎలా మనకి డేటా కనిపిస్తుంది యునానిమస్ గానే ఉంటుంది, బికాస్ తనకెవరు పోటీగా నిలబడి ఉంటారు. మరి 100% అంటే దిష్టి తగులుతుందని కావచ్చు. 99.93% ఓట్స్ తో తను గెలిచారనేలా మనకి రిపోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. CLSA వాళ్ళు IT రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఏ కారణంగా ఉంటుంది అనుకోవడం లాజిక్ లేదని, అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఏమి ఏ రిలేటెడ్ గా కనిపించట్లేదని. ఎస్, వాళ్ళ రిలేటెడ్ గా డీల్ సైజెస్ లో ఇంపాక్ట్ ఉన్నాయి, బట్ దానికి ఇంత పెద్ద మొత్తంలో IT స్టాక్స్ ఇంపాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని ఇక్కడ మీరు గమనిస్తే IT కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ టార్గెట్స్ ని ఇచ్చారు. దాంట్లో కోఫోర్జ్ రిలేటెడ్ గా 112% దగ్గర అప్సైడ్ పెరుగుతుంది అన్నారా. దాంతో పాటు పర్సిస్టెంట్ సిస్టమ్ 78%, ఇన్ఫోసిస్ 34%, టెక్ మహీంద్రా 26%, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 39%, LTI 50%, HCL టెక్ 14% అండ్ విప్రో 14% దగ్గరగా పెరుగుతుందని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇదంతా మీకు ఒకే ఇమేజ్ లో కావాలనుకుంటే CNBC యాంకర్ షేర్ చేస్తున్న ఇమేజ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సింపుల్ డేటా లేదు రిపోర్ట్ చూద్దాం అనుకుంటే ఈ రిపోర్ట్ ఒక ఇమేజ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. వీలైతే ఈ రిపోర్ట్ ఒక ఇమేజ్ ని కూడా మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్లైట్స్ లో వెళ్లే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూనే ఉంటారు. మీ పాటికి మీరు ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నా సరే సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలని వెళ్ళినప్పుడు మీరు చాలా వరకు పెయిడ్ సీట్స్ కనిపిస్తాయి. ఫ్రీ సీట్స్ ఒక అవైలబిలిటీ ఉండదు. బికాస్ వాళ్ళ లిమిటెడ్ గా ఫ్రీ సీట్స్ పెట్టి మిగిలినవన్నీ 500 అని 600 అని 1400 అని పెడుతూ ఉంటారు. ఇకపై అలా చేయడానికి అవ్వదని మినిమం 60% సీట్స్ అయినా సరే ఫ్రీగా పెట్టాల్సిందే అని. ఆల్సో సేమ్ PNR మీద వెళ్తున్న ప్యాసింజర్స్ కి పక్కన సీట్స్ ఇవ్వాలి. ఒకే PNR ఉంటుంది కదా, దాని మీద వెళ్తున్న ప్యాసింజర్స్ కి పక్కన సీట్స్ ఇవ్వాలని ఎయిర్లైన్స్ కి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు చెప్తున్నట్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నట్టు డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఫ్లైట్స్ లో ప్రయాణించే వాళ్ళకి శుభ
శుభవార్తే. నెక్స్ట్ జేపీ అసోసియేట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్వెస్టర్స్ కి పెద్ద షాకే తగిలింది. సుమారుగా 6,45,000 ఇన్వెస్టర్స్ ఇందులో ఉన్నారు. అందులో మెజారిటీ పబ్లిక్ కే సుమారుగా 61% దగ్గరగా వాళ్ళందరి ఆశలకి ఆదాని వాళ్ళు ఒక పులి స్టాప్ అయితే పెట్టారు. జయప్రకాష్ అసోసియేట్స్ ని, జేపీ అసోసియేట్స్ ని ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు తీసుకోవడానికి ఎన్సీఎల్టీ వాళ్ళు అప్రూవ్ చేశారు. అండ్ ఆ అప్రూవల్ లోనే, ఆ ప్లాన్ ఆఫ్ రిజల్యూషన్ లోనే క్లియర్ గా ఏ షేర్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని జీరో చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం. ఇకపై ఈ స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు, అవి జీరో అవుతాయి. కమింగ్ టైమ్స్ లో ఈ స్టాక్ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవ్వచ్చు, అప్పుడు ఒక కొత్త ధర ఉండొచ్చు, అది పెరగచ్చు కూడా, కానీ అవి కొత్త షేర్లు అనమాట. ఇప్పుడు హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఏ వాల్యూ ఉండదు, అవి జీరో. కాబట్టి తొందరపడి ఆదాని వాళ్ళు కొన్నారు కదా అని ఈ ₹2 స్టాక్ ని ఎక్కడైనా కొంటారేమో, రూపాయి వాల్యూ కూడా చేయదు, అది రూపాయి కాదు 10 పైసల వాల్యూ కూడా చేయదు, కంప్లీట్లీ జీరో అవుతుందని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కొంటున్నా దీని రిలేటెడ్ గా అలర్ట్ చేయండి. కంప్లీట్లీ వాల్యూ జీరో. నెక్స్ట్ ఎప్పుడైనా లిస్ట్ అవ్వచ్చేమో, కానీ ఇప్పుడున్న షేర్స్ అయితే జీరో. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే అక్టోబర్ 2024లో కోల్ మినిస్టర్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. కమింగ్ టైమ్స్ లో కోల్ రిలేటెడ్ ఎక్స్చేంజ్ రాబోతుందని. అది ప్రాబబుల్లీ ఐఎక్స్ వాళ్ళే తీసుకొస్తారేమో మార్కెట్ లో రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐఎక్స్ వాళ్ళు దానికి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కమింగ్ టైమ్స్ లో కోల్ ఎక్స్చేంజ్ ని తీసుకొచ్చే ఆలోచనలో వాళ్ళు ఉన్నారని, బోర్డు దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చేసిందని, కమింగ్ టైమ్స్ లో ఎక్స్చేంజ్ ని సెటప్ చేయబోతున్నారని, పవర్ ట్రేడింగ్, గ్యాస్ ట్రేడింగ్ కాదు కోల్ రిలేటెడ్ గా ఎక్స్చేంజ్ ని కూడా తీసుకురాబోతున్నట్టు, దీంతో కొత్త రెవెన్యూ స్ట్రీమ్ ఓపెన్ అవుతుందని ఇలా ఐఎక్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీంతోనే స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ బిఎంఎల్ గురించి మాట్లాడుకోవాలి. బిఎంఎల్ వాళ్ళకి ఫస్ట్ టైం ఓవర్సీస్ రిలేటెడ్ గా మెట్రో రోలింగ్ స్టాక్ ఆర్డర్ ఆఫ్రికన్ రీజియన్ దగ్గర నుంచి లభించిందని, $60 మిలియన్ వర్త్ చేసి ఈ ఆర్డర్ వీళ్ళు గెలుచుకున్నట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఎవర్ ఓవర్సీస్ ఆర్డర్ బిఎంఎల్ రిలేటెడ్ గా మెట్రో రోలింగ్ స్టాక్ పరంగా. నెక్స్ట్ హెక్సావేర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 600 కి పైగా రెడీ టు డిప్లాయ్ ఏజెంట్స్ ని కలిగి ఉంటున్న ఏజెంట్ వర్స్ అనే ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా ఎంటర్ప్రైజెస్ కి అందించబోతున్నారని, దీని కారణంగా 40-60% దగ్గరగా ప్రొడక్టివిటీ గెయిన్ అవడం, 60-80% దగ్గరగా రెస్పాన్సివిటీ బెటర్ అవ్వడం, 20-35% దగ్గరగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ బెటర్ అవడం అండ్ కాస్ట్ రిడక్షన్ కూడా 50% దగ్గరగా ఉంటుందని హెక్సావేర్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ స్ట్రాంగ్ గా జంప్ కనిపించింది. బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందని ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఏఐ రిలేటెడ్ గానే అప్డేట్స్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రెసిషన్ వైర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన కాపర్ వైర్ రాడ్స్ కి బిఐఎస్ సర్టిఫికేషన్ IS 12444 సర్టిఫికేషన్ ని పొందారని అప్డేట్ చేస్తుండడం. బిఐఎస్ సర్టిఫికేషన్ వచ్చిందంటే వీళ్ళ వైర్స్ కి చాలా ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో 6% దగ్గరగా జంప్ కనిపించింది. నెక్స్ట్ డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పడింది. కారణం గ్లోబల్ గా ఉంటున్న జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల వీళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అండ్ డొమెస్టిక్ సప్లై కూడా ఇంపాక్ట్ అవుతుందని, వెస్ట్ ఏషియా రిలేటెడ్ గా ఉంటున్న షిప్మెంట్స్ రిలేటెడ్ గా రిస్క్ అండ్ డీల్స్ పరంగా కూడా కొంత ఇంపాక్ట్ కనిపిస్తూ ఉండడం, గవర్నమెంట్ గ్యాస్ సప్లై రెగ్యులేషన్స్ కూడా డొమెస్టిక్ క్లయింట్స్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉండడం, కంపెనీ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అండ్ ఆఫీస్ వాళ్ళు ఉన్నారా, కోవర్కింగ్ స్పేస్ రిలేటెడ్ గా వాళ్ళు 100 సెంటర్స్ మైల్ స్టోన్ ని సౌత్ ఇండియాలో క్రాస్ చేశారని, ఇప్పుడు వాళ్ళ దగ్గర 70,000 దగ్గరగా పైగా సీట్స్ ఉన్నాయని, ఆల్మోస్ట్ 3,400 క్లయింట్స్ దగ్గరగా వీళ్ళు సర్వ్ చేస్తున్నారని, స్ట్రాంగ్ డిమాండ్ వీళ్ళకి టాప్ ఎంఎన్సీ దగ్గర నుంచి, మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి, జీసీసీస్ దగ్గర నుంచి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ దగ్గర నుంచి లభిస్తూ స్ట్రాంగ్ బిజినెస్ ఉందనేలా అక్రాస్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చిలో స్ట్రాంగ్ బిజినెస్ ని వీళ్ళు పెంచుకుంటున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ స్వాన్ డిఫెన్స్ స్టాక్ ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కి గురైందా, దీనికి రీజన్ వీళ్ళ ప్రమోటర్ సైడ్ నుంచి ఓఎఫ్ఎస్ రూపంలో మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ని ఫాలో అవడానికి 5% దగ్గరగా వాటాని ₹1,900 పర్ షేర్ లెక్కన ఫ్లోర్ ప్రైస్ లెక్కన సెల్ చేస్తుండేసరికి నిన్న క్లోజింగ్ స్టాక్ ది ₹2,400 ₹1,900 అంటూ ఉండడం, ఓఎఫ్ఎస్ లో కొనుక్కుందాం కదా అని ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్ కూడా అమ్మే ప్రయత్నం చేస్తారు కాబట్టి స్టాక్ లెవెల్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ని ఫాలో అవడానికి ప్రమోటర్స్ ఈ పని చేస్తున్నారు. 75% బిలోకి తీసుకురావాలి. ప్రెసెంట్ ప్రమోటర్స్ దగ్గర 94.9% దగ్గరగా వాటా ఉంది. ప్రెసెంట్ 5% వాటా నమ్మిన స్లోగా వాళ్ళు ఇంకొక 15% దగ్గరగా వాటాని అమ్మాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.